ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే క్రీస్తును అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి నీతి రాజ్యమునకు వారసులైన వారు. క్రీస్తే ఈ లోకంలో ఉన్నప్పుడు స్వయంగా చెబుతున్న మాట, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కన్నా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, తెలివిగా ప్రవర్తిస్తున్నారు. తమకు లోకము నేర్పించిన మూలపాఠాలకు ఎంతో నమ్మకముగా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలైన వారు అజ్ఞానముగా ప్రవర్తిస్తున్నాడు అని ఆయన అంటున్నాడు. నేను చదువుకునే రోజుల్లో మాకు క్రాఫ్ట్కి ఒక టీచర్ ఉండేదండి. ఆవిడ క్రిస్టియన్. ఎంతో కష్టపడి మంచి ర్యాంకు తెచ్చుకొని ఒక మంచి కాలేజీలో ఉద్యోగము సంపాదించుకొని ఆమె చెబుతుంది, నేను చేసేది ఈ ఉద్యోగము 2 సంవత్సరాలే, ఆ తర్వాత ఈ ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తున్నాను అని అన్నారు. అంటే నేను ఆవిడని అడిగాను, ఎందుకని అలా? ఉద్యోగం కోసము ఎంతోమంది అల్లాడుతుంటే మీకు మంచి ఉద్యోగం దొరికింది, మరి దాన్ని ఎందుకు వదులుకోవాలి అని అనుకుంటున్నారు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం, దేవుని కొరకు ఈ లోకంలో ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని కన్నా ఏది ఘనము కాదు అని నేను నా క్రియలలో చూపిస్తాను. అప్పుడు నీతి రాజ్యంలో నాకు గొప్ప బహుమానం దొరుకుతుంది. ఈ భూమి మీద ఉన్న బహుమానము కన్నా ఆయన ఇచ్చేది ఇంకా ఉన్నతమైన బహుమానం కదా. ఆయన కొరకు నేను ఇది త్యాగము చేస్తే ఆయన నాకు ఆ రాజ్యంలో ఇంకా ఉన్నతంగా ఇస్తాడు అని. ఈ మాట మీకెలా అనిపిస్తుంది? దేవుని చిత్తము ఆమె ఉద్యోగం చేయకుండా ఉండటమే అయితే దేవుడు ఆవిడకి ముందుగానే వ్యక్తపరిచేవాడు కదా. దేవుడు ఆవిడకు ముందుగానే బయలుపరిచేవాడు కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు. అడిగితే ఇవ్వబడును, ఆయన అడిగితే మాట్లాడతాడు. ఆయన ఒకటి ఇచ్చాడు అంటే అది ఆయనకు ఇష్టము అనే కదా అర్థము. ఆ వచ్చే జీతముతో దేవుని మహిమపరచే పనులు ఎన్నో చెయ్యొచ్చు. తద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆవిడ నిలబడొచ్చు. అప్పుడు ఆవిడ విడిచిపెట్టిన దానికన్నా ఆ ఉద్యోగము చేస్తూ తను కష్టపడిన కష్టార్జితాన్ని దేవుని కొరకు వెచ్చిస్తే ఇంకా గొప్ప బహుమానము దొరుకుతుంది కదా. అది ఆలోచించలేకపోయారు ఆవిడ. అనారోగ్యంతో బాధపడే వ్యక్తి ఆ అనారోగ్యాన్ని బట్టి అది దేవుడిచ్చాడు అని అయ్యా తీసేయ్యా అనుకుంటూ ఆయన సన్నిధిలో ఏడుస్తూ కూర్చుంటున్నారు తప్ప, ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థత వచ్చింది, నా నీతిని పట్టి కాదు, కేవలము ఆయన కృపను పట్టే నాకు రక్షణ దొరికింది, స్వస్థత దొరికింది, పాపము నుండి విడుదల వచ్చింది, ఇంకా నేను వాటిలో చిక్కుపడి ఉండవలసిన అవసరం లేదు, కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దానిని అపవాది దొంగిలించటానికి వీల్లేదు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవుడు ఉచితముగా ఇచ్చిన దానిని స్వీకరించటానికి అనేకమైన అడ్డుబండలు ఎక్కడో కాదు, మీ హృదయములో, తలంపులలో. సృష్టికి ప్రతి సృష్టి చేయాలి అని మానవుడు AI టెక్నాలజీని తీసుకొని వస్తుంటే దేవుని అంగీకరించిన వారు అది దేవునికి వ్యతిరేకము కదా, కాబట్టి మేము చదవము, మా పిల్లల్ని చదివించము అని అనుకోవటం తగునా? అది ఏమిటో తెలుసుకుంటేనే కదా దాని నుండి మానవాళికి రాబోవు విపత్తును తగ్గించే ప్రయత్నము చేయటానికి దేవుడి సహాయము పొందుకోగలిగేది. ఇవన్నీ ఏమిటి? అందుకే దేవుడు అంటున్నాడు, లోక సంబంధులు వెలుగు సంబంధుల కన్నా తెలివైన వారు, యుక్తిపరులు. కాబట్టి నీవు ఏమి ఆలోచిస్తున్నా, ఏమి చేస్తున్నా ఒక్కసారి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో అడుగు. ఆయన సమాధానము అనుగ్రహిస్తాడు. దాని ప్రకారము నీవు అడుగులు వేసినట్లయితే వెలుగు సంబంధివైన నీవు
ఆ వెలుగును నీ తోటి వారికి పంచగలుగుతావు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు వాక్యాన్ని అర్థము చేసుకొని అడుగులు ముందుకు వేయగలుగునట్లు వారికిని వారి చుట్టూ ఉన్న వారికిని ఆశీర్వాదకరంగా నిలబడగలుగునట్లు అపవాది ఇచ్చే అజ్ఞానంలో పడిపోకుండా నీవిచ్చు జ్ఞానముతో ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా అర్థము చేసుకోగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.